నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్క వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆకాశంలో మంటల్లో కాలిపోతూ గింగిరాలు తిరుగుతూ కిందకు కుప్పకూలిపోతున్న ఓ భారీ రష్యన్ బాంబర్. అది సాధారణ యుద్ధ విమానం కాదు, అది రష్యా వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక బాంబర్ Tu-22M3 బ్యాక్ఫైర్. ఈ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అత్యంత కీలకంగా ఉపయోగిస్తున్న ఈ బాంబర్ ఇలా కెమెరాల సాక్షిగా నేలకూలడం ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే వీడియో. విమానం వెనుక భాగంలో భారీ మంటలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అది నియంత్రణ కోల్పోయి ఫ్లాట్ స్పిన్ లోకి వెళ్లి చివరకు రష్యాలోని స్టావ్రోపోల్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ విమానం ఎందుకు కూలింది? రష్యా చెబుతున్నట్లు ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూరా, లేక ఉక్రెయిన్ చెబుతున్నట్లు దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన మోడిఫైడ్ S-200 మిసైల్స్ తో కూల్చేశారా? ఇప్పుడు ఈ రెండు కథనాల మధ్య అంతర్జాతీయ సమాచార యుద్ధం నడుస్తోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ Tu-22M3 బాంబర్ తన మిషన్ పూర్తి చేసుకుని బేస్ కు తిరిగి వస్తున్న సమయంలో ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ తర్వాత మంటలు చెలరేగి విమానం నియంత్రణ కోల్పోయిందని రష్యా వర్గాలు చెబుతున్నాయి. శత్రుదాడి జరగలేదని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదు. సోవియట్ కాలం నాటి S-200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మోడిఫై చేసి దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ రష్యన్ బాంబర్ ను తామే కూల్చేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ ఉక్రెయిన్ వాదన నిజమైతే ఇది రష్యా వైమానిక రక్షణ వ్యవస్థకు భారీ దెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రష్యా భూభాగం లోపల బోర్డర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యూహాత్మక బాంబర్ ను ఉక్రెయిన్ కూల్చగలిగితే అది యుద్ధ సమీకరణాల్లో పెద్ద మార్పుకు సంకేతమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు వాదనల్లో ఏది పూర్తి నిజమో ఇంకా స్వతంత్రంగా నిర్ధారించబడలేదు. వైరల్ వీడియోలు ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాయి, కానీ అసలు కారణం టెక్నికల్ ఫెయిల్యూరా, మిసైల్ హిట్టా లేక రెండిటి కలయిక అన్నది అధికారిక దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది. కానీ ఈ క్రాష్ ఎందుకు అంత పెద్ద వార్త అయింది? ఎందుకంటే Tu-22M3 సాధారణ ఫైటర్ జెట్ కాదు, ఇది రష్యా యొక్క లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ బాంబర్. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఈ బాంబర్లను KH-22 వంటి భారీ క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించడానికి ఉపయోగించింది. ఈ క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లో భారీ విధ్వంసం సృష్టించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అంటే ఒక Tu-22M3 కూలిపోవటం అంటే రష్యాకు కేవలం ఒక విమానం కోల్పోవటం కాదు. దీని అర్థం ఒక విలువైన స్ట్రాటజిక్ ప్లాట్ఫామ్ నష్టం, ఒక క్రూయిజ్ మిసైల్ లాంచింగ్ సామర్థ్యం తగ్గటం, ఒక సైకలాజికల్ బ్లో మరియు ప్రపంచం ముందు రష్యన్ వైమానిక దళ ప్రతిష్టపై ప్రశ్నలు. ఈ ఒక్కో బాంబర్ తయారీ, నిర్వహణ ఖర్చు భారీగా ఉంటుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి విమానాలను త్వరగా భర్తీ చేయడం రష్యాకు సులభం కాదు. పైగా ఇవి సాధారణంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే విమానాలు కావు. అందుకే ప్రతి నష్టం వ్యూహాత్మకంగా గణనీయమైందే. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పాత సోవియట్ ఆయుధ వ్యవస్థలను కొత్త విధానాల్లో ఉపయోగిస్తోంది. డ్రోన్లు, మిసైళ్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, దీర్ఘ శ్రేణి దాడులు, ఇలా పరిమిత వనరులతో కూడా రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. S-200 కూడా అసలు పాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కానీ దాన్ని మోడిఫై చేసి ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగేలా ఉపయోగిస్తున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు గతంలో కూడా సంకేతాలిచ్చాయి. ఒకవేళ ఈ Tu-22M3 ఘటనలో అదే జరిగి ఉంటే అది ఉక్రెయిన్ సైనిక ఆవిష్కరణ సామర్థ్యానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది. మరోవైపు రష్యా వాదనను కూడా పూర్తిగా విస్మరించలేం. యుద్ధ సమయంలో అధిక వినియోగం వల్ల పాత విమానాల్లో టెక్నికల్ సమస్యలు రావడం అసాధారణం కాదు. Tu-22M3 విమానాలు సోవియట్ యుగం నుంచి సేవల్లో ఉన్నాయి. నిరంతర యుద్ధ ఆపరేషన్లు, తరచూ మిసైల్ లాంచ్ మిషన్లు, మెయింటెనెన్స్ ఒత్తిడి, ఇవన్నీ కలిసి ఇంజన్ లేదా నిర్మాణ లోపాలకు దారితీయొచ్చు. అందుకే ఈ ఘటనను ఒకే కోణంలో చూడలేమని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకవేళ టెక్నికల్ ఫెయిల్యూర్ అయితే రష్యా వ్యూహాత్మక విమానాల నిర్వహణ స్థితిపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది ఒకవేళ ఉక్రెయిన్ దాడి అయితే రష్యా ఎయిర్ డిఫెన్స్ మరియు ఎయిర్ ఆపరేషన్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఏ కోణంలో చూసినా ఇది రష్యాకు అనుకూలమైన వార్త కాదు. సోషల్ మీడియా యుగంలో యుద్ధం కేవలం యుద్ధ భూమిలోనే జరగటం లేదు, వీడియోల్లో కూడా జరుగుతుంది. ఒక విమానం కూలిపోతే అది కేవలం సైనిక నష్టం కాదు, అది నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచార యుద్ధానికి ఆయుధంగా మారుతుంది. ఉక్రెయిన్ కు ఇది మానసిక విజయంగా మారే అవకాశం ఉంది. రష్యాకు ఇది ప్రతిష్టాత్మకమైన దెబ్బగా నిలిచే అవకాశం ఉంది. ప్రపంచానికి మాత్రం ఇది ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఆధునిక యుద్ధాల్లో సూపర్ పవర్లకు పూర్తి భద్రత ఉండదు. రష్యా చెబుతున్నట్లు ఇది ఇంజిన్ ఫెయిల్యూరా,
ఉక్రెయిన్ చెబుతున్నట్లు ఇది S-200 మాస్టర్ స్ట్రోక్ లేక ఇరు దేశాల ప్రచార యుద్ధంలో నిజం ఎక్కడో మధ్యలో దాగి ఉందా? ఏదైనా సరే ఒక వ్యూహాత్మక రష్యన్ బాంబర్ మంటల్లో కాలి కెమెరాల ముందు కూలిపోవటం మాత్రం ఈ యుద్ధ చరిత్రలో మరో సంచలన ఘట్టంగా మిగిలిపోనుంది.